ఎలాగైనా సరే ఈ సంవత్సరం లక్షాధికారి అయిపోవాలరా. ఎలా సంపాదిస్తావురా? నా RX బైక్ ఉంది కదా, ర్యాపిడో వేస్తాను రా. ఏంటి ఆ డొక్కు బండి మీద? నీ పొట్టి ఇన్సెంటివ్స్ కూడా వస్తున్నాయంట్రా. ఓహో, బాగా సంపాదించి ఆ వదిలేసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? ఇదారా నీకు అర్థమైంది? ఆ అమ్మాయి నన్ను ఏ కారణంతో రిజెక్ట్ చేసింది? డబ్బు లేదని కదా. అదే డబ్బు నేను సంవత్సరం లోపల సంపాదిస్తే, అదే తిరిగి అమ్మాయి నా లైఫ్ లోకి వస్తే నేను యాక్సెప్ట్ చేస్తానా? చేస్తావుగా? నీ అబ్బా, ఇదంతా కాదురా. ఉన్న పలంగా ఈ రెస్టారెంట్ ఓనర్ ఏదో సమస్యల్లో ఉండి అదంతా నేనే సాల్వ్ చేసి ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కాక ఈ రెస్టారెంట్ పూల్లో మన చేతిలో పెడితే ఎలా ఉంటది? జరగదు. ఏం నాయుడు గారు, ఆరోగ్యం ఎలా ఉంది? అది బాగానే ఉంటదిలే, నా సొమ్ము కదా. టైంకి ఇంట్రెస్ట్ కడుతున్నాగా, మళ్ళేంటి? మరి అసలు సంగతి ఏంటి? శంకర్ గారు, మీరన్నట్టు 3 నెలల్లో ఇస్తానన్నానండి, కానీ రెస్టారెంట్ లాస్ లో ఉందండి. అయ్యో, లాసులో ఉందా? మరి నేను టేకప్ చేసుకుంటాలే. పిచ్చ పిచ్చగా ఉందా? రెస్టారెంట్ తీసుకోవడం ఏంటి? శంకర్ గారు, ఈ రెస్టారెంట్ నాకు తల్లి లాంటిదండి. ఈ రెస్టారెంట్ తల్లి గిల్లి అన్నావు అనుకో, నీ కూతురు నాకు పెళ్ళామొద్ది. అది నీకోకేనా? 48 గంటల్లో